హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఇది భీమవరంలోనే మనకి ఒక 25 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. భీమవరం నుంచి పేరుపాలెం బీచ్ అంటే ఒక గంట ప్రయాణం అవుతుంది. మనకి ఒక గంట అయితే మనం పేరుపాలెం వెళ్ళిపోతాం భీమవరం నుంచి. అక్కడిని భీమవరం నుంచి మనకు ఒక గంట అయితే పడుతుందండి. బీచ్ అయితే ముందు మీకు మామిడి తోట ఒకటి పెట్టాను, చూసారా? అదంతా మనం వెళ్ళే దారి అన్నమాట. వెళ్ళే దారిలో మామిడి తోట ఉంటుంది, ఆ తోట పెట్టాను మీకు. ఇది తర్వాత బీచ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గవ్వలు అవన్నీ కూడా అమ్ముతున్నారండి. గవ్వల మీద మన పేర్లు కావాలంటే రాసిస్తారట అక్కడ. చూడండి, గవ్వలు అయ్యని చాలా రకాల గవ్వలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి కొంచెం పెద్ద గవ్వలు తీసుకుంటే మన పేర్లు అవి కావాలనుకుంటే మన పేర్లే రాసిస్తారంట గవ్వల మీద. ఇక్కడ చిలక జ్యోతిష్కం చెప్తున్నారండి. ఒక ఆవిడైతే చెప్పించుకుంటున్నారు చిలక జ్యోతిష్కం బీచ్లోని. చూడండి ఫ్రెండ్స్, ఇంకా గవ్వలు బీచ్లో మనకు చిలక జ్యోతిష్కం చెప్తున్నారు. మనకు కొంచెం మన మనసుకు అది బాగోలేనప్పుడు ఎలా వెళ్ళామంటే కొంచెం మనసుకు ప్రశాంతతగా ఉంటుంది కదండి. బీచ్కి అది వెళ్ళామంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, సముద్రం అలలు అయితే చాలా పెద్దగా అయితే కెరటాలు అయితే వస్తున్నాయి. చూడండి, ఇదంతా మొత్తం చాలా జనం అయితే ఉన్నారండి అక్కడ. ఆ రోజు మేము సండే వెళ్ళాము. సండే మూలాన్ని జనం అయితే ఎక్కువ ఉన్నారు. నేనైతే స్నానం అది చేయలేదు కానండి, మామూలుగా చూడడానికి అయితే వెళ్ళాను. అలాగా మా అబ్బాయి నేనైతే వెళ్ళాము సముద్రం. హ్యాపీనెస్ వేరు కదండి సముద్రం చూస్తే. చాలా రోజులైందని ఇంకా అలాగా వెళ్ళామన్నమాట.